హరే కృష్ణ అందరికీ స్వాగతం. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద. కీర్తన ముందుగా చేసుకుందాం. జయ రాధా మాధవ కుంజ విహారీ, జయ రాధా మాధవ కుంజ విహారీ, గోపి జన వల్లభ గిరివరధారీ, జయ రాధా మాధవ కుంజ విహారీ, గోపి జన వల్లభ గిరివరధారీ, యశోదానందన వ్రజ జనరంజన, యశోదానందన వ్రజ జనరంజన, యమున తీరా వనచారి, యమున తీరా వనచారి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ రాధా గోవింద రాధా గోవింద రాధే, జయ ప్రభుపదా జయ ప్రభుపదా, ప్రభుపదా జయ ప్రభుపదా, నితాయ గౌర హరి బోల్, హరి బోల్, హరి బోల్, నితాయ గౌర హరి బోల్. ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. नमो विष्णुपादाय कृष्णप्रेस्थाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने, नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे, निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. సో ఇవాళ మనం ఏకాదశి మహత్యం గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రేపు వరుదిని ఏకాదశి, మన పరంపర ప్రకారం రేపు వరుదిని ఏకాదశి కాబట్టి చాలా మందికి తెలియదు కదా, మన గ్రూప్లో అందరూ కొత్త వాళ్ళు. సో వినుంటారు, వైకుంఠ ఏకాదశి వినుంటారు, బట్ కొంచెం మహత్యం గురించి తెలుసుకొని ఇంకా బాగా చేయొచ్చు అనేసి ఈ ప్రయత్నం చేశాను. అందరికీ తెలుసు పక్షం అంటే 15 రోజులు. అలా శుక్లపక్షం ఉంది, కృష్ణపక్షం ఉంది. శుక్లపక్షం అనేది అమావాస్య నుంచి పౌర్ణమి వరకు వస్తుంది. అలానే కృష్ణపక్షం పౌర్ణమి నుండి అమావాస్య వరకు వస్తుంది. ఏకాదశి అనేది మనకు నెలకి 2 సార్లు వస్తుంది. అమావాస్య తర్వాత 11 రోజులు, పౌర్ణమి తర్వాత 11 రోజులు, 11వ రోజుకి ఏకాదశి అనేది వస్తుంది అనమాట. సో మొత్తం సంవత్సరానికి 24 ఏకాదశి ఉంది. ఈరోజు మనము సైంటిఫిక్గా కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఎవ్రీవన్ ఇస్ లిటరేట్ నౌ, అందరూ స్కాలర్స్ అయిపోయారు. సో స్క్రిప్చర్స్ని శాస్త్రాస్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వాలంటే దే నీడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటేనే, అది కరెక్ట్గా ఉంటేనే నేను అది ఫాలో అవుతాను అన్నట్టు అయిపోయింది. కాబట్టి వాళ్ళ కోసం కూడా మనం సైంటిఫిక్గా కూడా మాట్లాడుకుందాం, ఎంత ఇంపార్టెంట్ ఏకాదశి ఫాలో అవడం. తర్వాత మనము స్క్రిప్చురల్ పురాణ ప్రకారం ఏకాదశి యొక్క మహత్యం గురించి మాట్లాడుకుందాం. తర్వాత వరుదిని ఏకాదశి యొక్క గ్లోరీస్, గొప్పతనం ఏంటో ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, మొదటగా ఏకాదశి అంటే ఏంటి? ఏకాదశి అనేది ఒక మదర్ ఆఫ్ అడ్వాన్స్మెంట్. ఏ అడ్వాన్స్మెంట్? స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్. భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికి ఏకాదశి చాలా హెల్ప్ చేస్తుంది మనల్ని. అలానే ఏకాదశి అంటే హరివాసరః అంటారు, అంటే భగవంతుడు స్వయంగా హరి నివసించే రోజు ఏకాదశి. ఏకాదశికి ఇంకో పేరు కూడా మాధవ్ తిథి అని ఉందన్నమాట. సో ఏ విధంగా చూసినా ఇది కృష్ణుడికి చాలా ఇష్టమైన రోజు. సో
సో ఈ కథ అంతా విన్నాక మీకే నాకు తెలిసి యు గెట్ సో మచ్ ఎంపవర్డ్ టు డూ ఏకాదశి వెరీ సూన్. ఐ హోప్ దట్ విల్ హ్యాపెన్. త్వరలో మీరు కూడా ఏకాదశి చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఏకాదశి ఉపవాసం అని అంటారు. ఉపవాసం, ఏకాదశి ఉపవాసము అంటే మామూలుగా బయట నుంచి చూస్తే ధాన్యాలు అవేం తినకుండా ఉండడం ఏకాదశి అంటే. కానీ యాక్చువల్గా ఇన్నర్ మీనింగ్ అంటే ఏకా అంటే ఒకటి, దశ అంటే 10, 1 + 10 11. సో మనకి ఎన్ని 11 మనకు ఇంద్రియాలు ఉన్నాయి, సెన్సెస్ 11 సెన్సెస్ ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనసు. ఈ 11 ఇంద్రియాలని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించడమే ఏకాదశి. సో ఏకాదశి తిథి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎట్లయితే మనం అక్షయ తృతీయ, గణేష్ చతుర్దశి, నాగపంచమి, కృష్ణాష్టమి, అలా రామనవమి, విజయదశమి ఇలా ఉన్నాయి కదా, అలానే ఏకాదశి కూడా ఆ తిథి చాలా అస్పీషియస్, చాలా గొప్ప రోజు, గొప్ప తిథి కూడా. సో ఇప్పుడు నేను చెప్పాను ఏకాదశి అంటే ఊరికే ఏదో తినకుండా ఉండడం కాదు. ముఖ్యంగా మన ఇంద్రియాలని, ఈ 11 ఇంద్రియాలు ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించడం. అలానే మీరు భగవద్గీత దగ్గరైతే ఉంటే ఒకసారి ఓపెన్ చేయండి. 2nd చాప్టర్ 61వ శ్లోకం, 61st శ్లోక. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆశీత మత్పరః వసేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరైతే తన యొక్క ఇంద్రియాలని నా మీద కంప్లీట్గా కేంద్రీకరిస్తారో అటువంటి వారు స్థిత ప్రజ్ఞ అంటారు. స్థిత అంటే డిటర్మినేషన్, పట్టుదల. ప్రజ్ఞ అంటే ఇంటెలిజెంట్. ఇప్పుడు అందరూ ఇంటెలిజెంట్ అని అనుకుంటారు, బట్ ఇంటెలిజెంట్ అంటే ఏంటో ప్రశ్న చెప్తున్నారు. ఇంటెలిజెంట్ అంటే ఎవరైతే తన యొక్క ఇంద్రియాన్ని భగవంతుని యొక్క సేవలో ఉపయోగిస్తారు. భగవంతుని సేవలో ఉపయోగిస్తే అల్టిమేట్గా మనకు చాలా ఆనందం వస్తుంది. అదే మన సేవలో మనం ఉపయోగించుకున్నాం అనుకోండి మన ఇంద్రియాలని, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కళ్ళు, ముక్కు, నాలుక, ఈ చెవులు, ఈ స్పర్శ, ఇవన్నీ మనకున్న జ్ఞానేంద్రియాలు. ఈ ఇంద్రియాలని మనం మన కోసం ఉపయోగించుకుంటే ఎప్పటికీ తృప్తి అనేది కలగదు. అదే ఈ కళ్ళతో భగవంతుని దర్శనం చేసుకున్నా, ఈ చెవులతో భగవంతుని కథలు విన్నా, ఈ నాలుకతో భగవంతుని యొక్క ప్రసాదం తీసుకున్నా, మళ్ళీ మన స్పర్శ భగవంతుని యొక్క భక్తులతో కాంటాక్ట్లో ఉన్నా, అంటే వాళ్ళని కలుస్తూ వాళ్ళ దగ్గర కృష్ణ కథ వింటూ ఆ విధంగా ఉన్నా, ఈ ముక్కుతో భగవంతుడికి ఆఫర్ చేసిన ఏదైతే మనం భగవంతుడికి ఆఫర్ చేస్తామో పూలమాలలు, వాటిని మనము నాస్టిల్స్తో స్మెల్ చేసిన, ఏ విధంగా అయినా ఈ చేతులతో ఆయనకి సేవ చేయడం, ఆ పాదాలతో ఆయన గుళ్ళకి తీర్థయాత్రలకు పోతారు కదా, అలా ఎప్పటికీ ఆయన గుడి. ఇప్పుడు చూడండి లాక్డౌన్ ఈరోజు భగవంతుడి దగ్గరికి ఏ గుడికి మనకు వెళ్ళలేకపోతున్నాం. ఇన్ని రోజులు అంతా ఓపెన్లోనే ఉన్నది. అప్పుడు మనకి ఏమంత అనిపించలేదు ఎంత ఇంపార్టెంట్ భగవంతుడి యొక్క దర్శనం చేసుకునేది ఎంత ఇంపార్టెంట్ మనకి అప్పుడు తెల్ల. ఇప్పుడు లాక్డౌన్ ఇంట్లో కూర్చుంటే ఎంతో బాధగా అనిపిస్తుంది. అంటే అఫ్ కోర్స్ మనసులోనే భగవంతుని మనం స్మరించుకోవచ్చు, ఆయన లీలల్ని తలుచుకుంటూ ఆయనతో భాగవతం, అంతకంటే ఎక్కువ భాగవతాన్ని ఓపెన్ చేస్తే కృష్ణుడితో మనము డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నట్టే. ఆయన్ని విగ్రహ రూపంలో చూస్తే అదంత తృప్తి అనేది మనకు కలుగుతుంది కదా. సో ఇప్పుడు కన్నా మనం తెలుసుకోవాలి, ఇంకా ఈ పాదాలు ఎంత బాగా ఉన్నంత వరకు మనం భగవంతుడి గుళ్ళకి తిరగాలి, ఆయన ధామాలు ఎన్ని లీలలు చేశారు ప్రతిదీ మనం చూడాలి. తీర్థయాత్రలోనే ఉండింది కానీ షికారి యాత్రలు అట్లా గోవా చూడాలి అట్లాంటివి లేదు అప్పట్లో. ఎప్పుడు కానీ భగవంతుడి కార్యంగానే ఉండేది అప్పట్లో. ఉండండి అవి కూడా చూడండి, బట్ ఇది మెయిన్, దీన్ని ప్రయారిటైజ్ చేసుకోండి, మేక్ దిస్ యాజ్ ప్రయారిటీ. సో ఆ విధంగా మీరు అంబరీష్ మహారాజ్ గురించి వినింటారు. ఆయన స్థిత ప్రజ్ఞ, ఆయన ప్రతిదీ భగవంతుడి మీదే, ఏదైనా సరే చూసేది భగవంతుడి విగ్రహాలను, ఆయన రూపాన్ని, అందాన్ని చూస్తాడు, చేతులతో భగవంతుడికి సేవ చేస్తాడు. ప్రతి ఇంద్రియాలని భగవంతుడికి ఉపయోగించాడు. వీలైతే ఈరోజు చెప్తాను, లేకపోతే రేపు మహారాజా అంబరీష్ గురించి, రేపు ఎలాగో ఏకాదశి కాబట్టి ఆయన గురించి కొంచెం మాట్లాడుకుందాం. సో అలా భగవంతుడి యొక్క భక్తులు స్థిత ప్రజ్ఞగా ఉండాలి. ప్రజ్ఞ అంటే ఇంటెలిజెంట్ పీపుల్ ఏం చేస్తారో వాళ్ళ యొక్క సెన్సెస్ ని భగవంతుడికి కంప్లీట్ గా ఉపయోగిస్తారనమాట. సో
అది ఏకాదశి అనే ముఖ్యమైన దాని అర్థం అనమాట. అలానే ఉపవాస, ఉప అంటే సాంస్క్రిట్ మీనింగ్ క్లోజర్, దగ్గరికి అనమాట. ఎవరికి దగ్గర అవుతాము? ఎప్పుడైతే ఏకాదశి 11 ఇంద్రియాలని మనం భగవంతుడి సేవలో ఉపయోగించుకుంటూ ఆయనకి సర్వ్ చేస్తూ ఉంటే మనము ఉపవాస అంటే ఎవరికి దగ్గర అవుతామంటే కృష్ణుడికి, స్వయంగా భగవంతుడికే మనము దగ్గర అవుతాం అనమాట, అలా చేస్తూ చేస్తూ చేస్తూ. సో దాని అర్థం అదనమాట. కొంతమంది అనుకుంటారు అసలు అన్నం తినకుండా ఉండటం వల్ల, తినకుండా ఉంటే ఎలా భగవంతుడికి దగ్గర అవుతాం అని కొంతమంది అడుగుతారు. నన్నైతే చాలా క్వశ్చన్లు తినకుండా ఉంటే ఎట్లా భగవంతుడు? ఒళ్ళు చూసుకోవాలి, అఫ్కోర్స్ ఒళ్ళు చూసుకోవాలి, దానికి తగ్గట్టు మనము ప్రికాషన్స్ అంటే ఏదైతే శాస్త్రాల్లో చెప్పిందో దానికి తగ్గట్టు ఏవి తీసుకోవచ్చు ఏవి తీసుకోకూడదు అని ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. సో మనకి ముఖ్యం ఏంటంటే ఫాస్టింగ్ చేయడం వల్ల ఆ రోజు మన యొక్క ముఖ్యమైన పనులు అంటే ఎప్పుడు చేసే డైలీ లైఫ్ యాక్టివిటీ ఏంటి? వంట చేసుకోవడం, అది తినడం, మళ్ళీ పడుకోవడం. ఈ రెండు మెయిన్గా మనం ఎప్పుడు చేసేదే కదా. అసలు లైఫ్ స్పాన్లో సగము నిద్రకే వెళ్ళిపోతుంది. సో ఈ రెండు మనం ఎలాగో చేస్తాం, కానీ ఏకాదశి రోజు ఎలాగో ఇది ఎప్పుడు చేస్తాం కదా, దాన్ని ఆ రోజు మాత్రం మనము కొంచెం పక్కన పెట్టి ప్రయారిటీ కృష్ణకి ఇద్దాం, ప్రయారిటీ భగవంతుడికి, ఆయన కథలకి, ఆయన గురించి మాట్లాడుకోవడానికి శ్రీమద్ భగవద్గీత చదువుదాం, దాంట్లో ఏం మెసేజ్ చెప్పారు అది విందాం, భాగవతం చదువుదాం, భగవంతుని సాక్షాత్కారం అవుతుంది. అలానే భక్తులతో డిస్కస్ చేద్దాం. ఇలాంటివి చాలా ఉన్నాయి. అర్చా విగ్రహాలకి మనకు చేయాల్సిన పనులు సర్వీస్ చేద్దాం. అలాంటివి చాలా ఉన్నాయి. అలా చేయడం అంటే భగవంతుడు, దీన్నే హయ్యర్ టేస్ట్ అంటారు అనమాట. చిన్న టేస్ట్ కాదు, ఇప్పుడు మన ఫుడ్ చేసి మనం తినడం కాదు, హయ్యర్ టేస్ట్ అంటే మన ఇంద్రియాల తృప్తి కన్నా భగవంతుడి యొక్క ఇంద్రియాల తృప్తి, ఆయనకి సంతృప్తి పరచడం, ఆ కాన్సెప్టే ఏకాదశి అనమాట. కంప్లీట్గా ఆ కాన్సెప్టే, భగవంతుడిని సంతృప్తి పరచాలి మన సేవతో. కాబట్టి ఆ రోజు ఫాస్టింగ్ చేయడం వల్ల ఆ టైం అంతా భగవంతుడి మీద పెడతాం కాబట్టి మనకు ఆకలి అనే విషయం కూడా అనిపించదు. మీరు కాబట్టి గమనించండి, ఆ రోజంతా మీరు ఎప్పుడైతే భగవంతుడి గురించి మాట్లాడుతుంటారో కడుపు ఫుల్ అయిపోతుంది. మీరు తిరుప్పావైలో వినింటారు, పాల్ కడలుల్ పయ్య తుయిండ్ర పరమనడి పాడి నెయ్యున్నో పాలున్నో నాట్కాలే నీరాడి అని ఫస్ట్ పాశ్రంలోనే ఆండాలు చెప్తారు. పాల్ కడలుల్ పయ్య తుయిండ్ర అంటే క్షీర సముద్రంలో మెల్లగా నిద్రపోతున్న నీ గురించి పరమ్ అంటే ది అల్టిమేట్, అంతకు మించి ఇంకెవరు లేదనమాట. నీ గురించి ఆడి పాడి అంటే నీ లోటస్ ఫీట్, నీ పాదపద్మం గురించి గొప్పగా గ్లోరిఫై చేసి ప్రశంసించి ఆ లైన్ నెక్స్ట్ లైన్ ఆమె ఏమంటారు? నెయ్యున్నో పాలున్నో, పాలొద్దు నెయ్యొద్దు అంటే దాని అర్థము ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి పాడతామో, భగవంతుడి యొక్క గొప్పతనాలు విన్నా మాట్లాడుకున్నా మనకి ఏమవుతుందంటే కడుపు నిండిపోతుంది. యాక్చువల్గా కడుపు నిండిపోవడం వల్ల ఆ రోజు మనకు ఆకలి కూడా అనిపించదు. అందుకే ఆంటలు కూడా చెప్తారనమాట, ఇదంతా మనకు అవసరం లేదు, నాటకాలే నీరాడి త్వరగా లేసి స్నానం చేసి త్వరగా మనము ఏవేవి చేయకూడదో అవన్నీ చేయకుండా భక్తి మార్గంలో వెళ్ళి అని అది చిక్కగా ఉంటుంది ఆ పాసురం. మనము తిరుప్పావై ధనుర్మాసంలో ఖచ్చితంగా మాట్లాడుకుందాం, ప్రతిరోజు ఒక పాసురం. సో ఇదనమాట, ఇది ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఫాస్టింగ్ అనేది చేయడం వల్ల, మనం ఫుడ్ తినకుండా ఉండడం వల్ల భగవంతుడి మీద టైం ఎక్కువ పెడతాం అనమాట. కాబట్టి మనం ఏమవుతాం, అల్టిమేట్లీ భగవంతుడి దగ్గరికి వెళ్తాం. సో ఇప్పుడు కొంచెమంది నేను చూస్తున్నాను, ఎలా అంటే ఒక రిచువల్ ఏదన్నా ఇలా ఆచారాలు ఇవి చెయ్యాలి అని చేస్తారు, కానీ చెయ్యండి, బట్ ఆ ఆచారంలో ఉన్న స్పిరిట్ ఏంటి, దాంట్లో ఏంటి, ఎందుకు చేస్తున్నాం, స్పిరిట్ దాని వల్ల ఏంటి అని తెలుసుకోవాలి. మనకు లాభమేమని కాదు, అది చేయడం వల్ల ఏమవుతుంది, భగవంతుడు ఏ విధంగా ప్లీజ్ అవుతారు అనేది కొన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైతే రిచువల్ని స్పిరిట్తో యాడ్ చేస్తామో దట్ విల్ బికమ్ స్పిరిచువల్ అవుతుంది అనమాట. అంటే నిజమైన ప్రేమతో చేసేదనమాట, ఊరికే రిచువల్గా చేయకుండా. మనం ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం, ఊరికే ఏదో భగవంతుడు అంటే ఆయన ఇలా చేస్తాడు, 7 ఏళ్లకే గోవర్ధన పర్వతాన్ని తీశాడు, మొత్తం చేతిలో చిటికిన వెళ్తూ అది కూడా పైకి ఎత్తాడు అంటే రిచువల్గా కాకుండా ఆయన ఎంత ఒక గొప్పవారో ఆ విషయం మనము యాజ్ ఇట్ ఈస్ తెలుసుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇంకా మూడుతో మనము ఆయనకు సేవ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఈరోజు ఈ మహత్యం తెలుసుకోవడం వల్ల రేపు ఏకాదశి ఇంకా ఒక తపనతో
భగవంతుడికి మనం సేవ చేయగలుగుతాం. ఓకే. సో మనం ఎప్పుడు కానీ మన యొక్క ఆచార్యుల్ని ఫాలో అవుతూ వాళ్ళ వెనకాల అడుగుజాడలతో వాళ్ళ అడుగుజాడలో మనం నడుస్తూ ఉంటే మనకి ఈజీగా భగవంతుని చేరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి దొరికింది వాళ్ళ దగ్గర పెట్టుకోరు. వాళ్ళు ఖచ్చితంగా వెనకాల మనకు కూడా అందజేస్తారు. మనలా కాదు, వాళ్ళు మనతోనే మనం పెట్టుకుంటాం. వాళ్ళు అలా కాదు. వాళ్ళకి ఏదైతే దొరుకుతుందో అది ఖచ్చితంగా వాళ్ళకి భగవంతుడు కనబడితే మనకు కూడా ఎంతో కొంత అది అలా ఇస్తారనమాట. సరే, ఇప్పుడు ఇదనమాట మా ఊరికే ఓవర్వ్యూ ఏకాదశి అంటే ఏంటో మాట్లాడుకున్నప్పుడు సైంటిఫిక్గా చూద్దాం. డిఎన్ఏ గురించి మీకు తెలుసు. డిఎన్ఏ ఏం చేస్తుంది? కొంచెం కష్టంగా ఉన్నా సైంటిఫిక్గా ఉన్నా, బట్ దీని అర్థం గనక మీకు చక్కగా అర్థమైందంటే చాలా బాగుంటుంది అనమాట. కొంచెం ఓపిక్గా వినండి దయచేసి. డిఎన్ఏ ఏం చేస్తుందంటే ఈ బాడీ మన యొక్క యాక్టివిటీస్ గురించి, మన మొత్తం ఈ డెవలప్మెంట్, మన ఎట్లా మొత్తం డెవలప్మెంట్ కానీ రీప్రొడక్షన్ కానీ మన ఎట్లా బతకాలి, ఎవ్రీథింగ్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం క్యారీ చేస్తుంది అనమాట డిఎన్ఏ. ఇప్పుడు క్యారీ చేసే డిఎన్ఏ ఉంది, కానీ ఇంకో డిఎన్ఏ ఉంది. దాన్ని సైంటిస్టులు జంక్ డిఎన్ఏ అన్నారు. జంక్ అంటే ఏంటి? వేస్ట్ అనమాట. జంక్ డిఎన్ఏ. ఇప్పుడు జంక్ డిఎన్ఏ ఎందుకు అన్నారంటే అది ఏ ఇన్ఫర్మేషన్ క్యారీ చేయట్లేదు, అది ఊరికే ఉందన్నమాట, అంతే. సో ఇప్పుడు అసలు కొన్ని రోజులైతే ఇది నిజమైన విషయం, నోబెల్ ప్రైజ్లో వచ్చింది. నేను మీకు కామెంట్స్ చెప్తాను, యూ కెన్ గూగుల్ ఇట్. సో కొన్ని రోజుల తర్వాత అప్పట్లో ఏమైందంటే సైంటిస్ట్ చెప్పేవాళ్ళు, అసలు మీ భగవంతుడు అంతా పర్ఫెక్ట్ అంటారు కదా, ఆయన అన్ని పర్ఫెక్ట్గా చేస్తాడు. అలాంటప్పుడు భగవంతుడే ఉంటే ఎందుకు మన మనుషుల్లో ఈ డిఎన్ఏతో పాటు ఈ జంక్ డిఎన్ఏ కూడా క్రియేట్ చేశాడు? జంక్ డిఎన్ఏ ఏ పని చేయట్లేదు, ఊరికే ఉంది అది. దాన్ని ఎందుకు క్రియేట్ చేస్తాడు భగవంతుడు? కాబట్టి ఆయన పర్ఫెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడతారనమాట. అప్పట్లో మాట్లాడేవాళ్ళు. ఇది ఏమవుతుందంటే మెల్లగా వాళ్ళకి కొంచెం కొంచెం తెలిసి వస్తుంది. ఈ డిఎన్ఏ ఏదైతే ఉందో అది ట్రిప్లికేట్ అవుతుంది అనమాట. అంటే 3 రెట్లు అధికంగా పెరుగుతూ పోతుంది. అది ఎప్పుడైతే ట్రిప్లికేట్ అవుతుందో అప్పుడు ఈ జంక్ డిఎన్ఏ ఏదైతే ఉందో, ఈ వేస్ట్ డిఎన్ఏని వాళ్ళు పిలిచారు కదా, అసలు భగవంతుడు లేదు, ఇది ఎందుకు వేస్ట్ ఉందో, ఆ జంక్ డిఎన్ఏ ఏదైతే ఉందో ఇది ట్రిప్లికేట్ అయినప్పుడు అది బయటకు వెళ్ళిపోతుంది. కొంచెం కొంచెంగా బయటకు వెళ్ళిపోతుంది మన బాడీ నుంచి. వాళ్ళు ఏమన్నారంటే ఈ ట్రిప్లికేట్ అనే ప్రాసెస్ ఫస్ట్ ఏమనుకున్నారు, ఎప్పటికీ జరిగిపోతుంది అనుకున్నారు. ఎప్పుడు ఫర్ ఎవర్ ఇట్ విల్ హ్యాపన్. అప్పుడు ఇది వెళ్ళిపోతూ ఉంటుంది, దానివల్ల ఏం అవ్వదు. అంటే వాళ్ళకి అప్పట్లో ఏమంత ఐడియా లేదు. మళ్ళీ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడంతో వాళ్ళకి తెలిసింది ఇది ట్రిప్లికేట్ అవ్వడమే కాకుండా కొన్ని రోజులు, అంటే ఒక 40 to 80 times ఇలా ట్రిప్లికేట్ అయ్యాక అది ఆగిపోతుంది. ఇంకా అంటే కంప్లీట్ గా ఏమవుతుందంటే 40 to 80 times ట్రిప్లికేట్ అయ్యాక వెంటనే ఆ జంక్ డిఎన్ఏ కూడా కంప్లీట్ గా ఎగ్జాస్ట్ అయిపోతుంది, ఇంకేం ఉండదు. అంటే కొంచెం కొంచెం వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతూ ఉంటే లాస్ట్ అది ఏం ఉండదు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక విషయం వాళ్ళు కనుక్కున్నారు. ఎప్పుడైతే ఈ జంక్ డిఎన్ఏ బయటికి వెళ్ళిపోతూ ఉందో అది వెళ్ళడము ఆ మానవుడి యొక్క, ఆ హ్యూమన్ యొక్క లైఫ్ స్పాన్, జీవితకాలం తగ్గిపోతుంది. ఈ విషయం వాళ్ళకి తెలిసింది. ఈ జంక్ డిఎన్ఏ మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది డూప్లికేట్ అయ్యేటప్పుడంతా. ఒక 40 to 80 times వరకు అవుతుంది. ఎప్పుడైతే 80 times మాక్సిమం లిమిట్ టచ్ అవుతుందో ఇంకా అయిపోయినట్టే, ఇంకా మొత్తం జంక్ డిఎన్ఏ వెళ్ళిపోయినట్టే, ఇంకా అంతే, ఆ మనిషి ఇంకా బతకలేడు. అది ఆ విషయం వాళ్ళకి అర్థమైంది. ఓహో, ప్రతిసారి ఇది వెళ్ళిపోతుంది, మనం ఇప్పుడు ఏం చేయాలి అనేది ఆలోచించారనమాట. అంటే ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు షూ లేస్ ఉంది కదా, ఇప్పుడు షూకి కేసింగ్ ఉంటుంది. ఆ షూ కేసింగ్ మనం షూ లేస్తే మనం కట్టి ఉంటాం. ఎప్పుడైతే ఆ కేసింగ్ కట్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఆ లేస్ ఏమవుతుంది? లేసు అస్తవ్యస్తంగా అయిపోతుంది. ఇంకా ఆ కేసింగ్ లేదంటే లేస్ ఇంకా అలా మనం మొత్తం అస్తవ్యస్తం అయిపోయి మనకి ఇన్ఫర్మేషన్ ఏమి అందక మనకి పిచ్చి పట్టి, అంటే ఏదోలాగా అయిపోయి మనము ఇంకా బతకం అనమాట. సో ఈ విషయాన్ని వాళ్ళు గుర్తించారనమాట. ఈ విషయాన్ని గుర్తించాక వాళ్ళు ఇంకా ఎలా ఆలోచించారంటే, ఇప్పుడు ఎలాగైనా ఈ జంక్ డిఎన్ఏ బయటకు వెళ్తుంది కదా, దీన్ని మనం తగ్గించాలి. ఇది తగ్గిపోతే ఇంకా మనిషి చనిపోయినట్టు. చూడండి అసలు భగవంతుడు ఎంత చక్కగా క్రియేట్ చేస్తారు ప్రతి ఒక్కదాన్ని. ఆ లోపల ఉన్న డిఎన్ఏకి కాపలా చక్కగా
ఆ జంక్ DNA పెట్టారు. ఇన్ని రోజులు అది ఎందుకు, భగవంతుడు ఇంపర్ఫెక్ట్, ఆయన ఏం పర్ఫెక్టా అన్ని మాటలు మాట్లాడిన ఆయన పర్ఫెక్ట్ అయితే ఇది ఎందుకు అనేసి. బట్ వాళ్ళకి అర్థమైంది ఇది చక్కగా ఒక ప్రొటెక్షన్ లాగా ఉంది ఈ జంక్ DNA. ఇది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఇంకా మనం చచ్చిపోతాం, ఇంకా మనం ఇంకా బతకలేమన్నమాట. సో అది తెలిసాక వీళ్ళకి అర్థమైన ఒక 2 విషయాలు. ఒకటి, మనము జీవితకాలం పెంచాలంటే ఈ సెల్ స్ప్లిట్ అవుతుంది కదా, ఈ కణాలు ట్రిప్లికేట్ అవుతుంది కదా, ఇది తగ్గిపోవాలి, ఇది తగ్గాలి. దాంతోపాటు ఒకవేళ అప్పుడప్పుడు జరిగినా కూడా ఆ కణాలు ఏదైతే జంక్ DNA బయటకు వెళ్తుందో అది కొంచెంగా వెళ్ళాలి, ఎక్కువ వెళ్ళకూడదు. తక్కువ వెళ్తే ఇట్స్ ఫైన్, ఎక్కువ వెళ్తే ప్రాబ్లము అనేసి ఒక విషయం గుర్తించారు, ఒక విషయం అర్థం చేసుకున్నారు. ఇంకో విషయం వచ్చి, ఒకవేళ ఇది తరచు జరిగిన, ఈ డూప్లికేషన్ ప్రాసెస్ జరిగి తరచు జరిగిన పెద్ద చంక్స్ కాకుండా చిన్న చంక్స్ పోవాలి. ఒకటి, తరచు జరగకూడదు, ఎట్లైనా దాన్ని తగ్గించాలి. ఇంకోటి, తరచు జరిగిన పెద్ద చంక్స్ కాకుండా చిన్న చంక్స్ గా అది బయటకు వెళ్ళాలనేది వాళ్ళు ఒక ప్రాబ్లమ్ ని గుర్తించారన్నమాట. ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్, పిహెచ్డి చేసేటప్పుడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఫర్ దెమ్. సంహౌ దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి అనేది మీరు ఇఫ్ యూ గూగుల్ టెలిమోర్ అంటారు. టెలిమోర్ అంటే TELOMERE. ఇదే ఆ జంక్ DNA పేరు. దీనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది 2009లో. ఎలిజబెత్ H. Blackburn, Carol W. Greer, Jack W. Szostak for the discovery of how chromosomes are protected by telomeres and the enzyme telomerase. చూడండి, ఈ విషయం కనుక్కున్నారంట. ఆ జంక్ DNA యొక్క పని ఏంటి, ఇది కాపాడుతుంది అన్న విషయం కనుక్కున్న దానికి, జస్ట్ ఆ విషయం కనుక్కున్న దానికి 2009లో వీళ్ళందరికీ నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే, సో భగవంతుడు ఏది చేసినా దానికి ఒక కారణం అనేది ఉంటుంది. శాస్త్రాలు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ నమ్మేస్తారు. అదే ఒక కథ ఉంది కదా, నారదముని ఆయన వస్తూ ఉంటే, ఆయన ప్రతి చోట ట్రావెల్ చేస్తూ ఉంటాడు కదా, అలా ట్రావెల్ చేస్తుంటే ఒక చెట్టు కింద చెప్పులు కుట్టే ఆయన ఉన్నాడంట. ఇంకో పక్క ఒక బ్రాహ్మణుడు చక్కగా గాయత్రి మంత్రాన్ని కరెక్ట్గా ఫాలో అయ్యే బ్రాహ్మణుడు కనబడ్డాడంట. ఇద్దరిని చూసుకుంటూ అట్లే ఆయన వైకుంఠానికి వెళ్ళాడు, భగవంతుడితో మాట్లాడు, ఇట్లా ఇద్దరిని చూశాను, వాళ్ళిద్దరు చెప్తారు, నేను అడిగానని చెప్పండి, మీరు ఎప్పుడు వెళ్తూ వస్తుంటారు కదా, భగవంతుడు నేను అడిగానని చెప్పండి, ఇద్దరు చెప్తారు. సరే అడిగానని చెప్పడానికి వైకుంఠానికి వెళ్తాడు. భగవంతుడు చెప్తాడు, ఇలా చెప్పులు కుట్టే ఒక బ్యాండ్ ట్రీ కింద చెప్పులు కుట్టే ఆయన్ని నేను చూశాను, అలానే మిమ్మల్ని అడిగారని చెప్పమన్నారు, అలానే ఒక సరస్సున ఒక బ్రాహ్మణుడు గాయత్రి మంత్రం చెప్పుకుంటూ తన యొక్క పనులు కరెక్ట్గా చేసుకుంటున్నాడు, రిలీజియస్ యాక్టివిటీస్ కరెక్ట్గా చేసుకుంటున్నాడు, ఆయన కూడా మిమ్మల్ని అడగమని చెప్పారు అనేసి. అప్పుడు భగవంతుడు చెప్తారు, అవునా, అయితే ఆ చెప్పులు కుట్టే ఆయన అయితే కంపల్సరీ ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చేస్తాడు అనమాట, ఇంకో జన్మ లేదు తనకి. కానీ ఎవరైతే ఆ బ్రాహ్మణుడు ఉన్నాడో తనకు మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సింది, తను నా దగ్గర రావడం మీకు అర్థం కాదు. అదేంటైనా చక్కగా ఆచరిస్తున్నాడు కదా, ఆయన ఎందుకు రాడు, ఈయన చెప్పులు కుట్టినా ఈయనెందుకు వస్తాడు అనేసి నారదముని వెంటనే అర్థం కాలేదు. అప్పుడు కృష్ణుడు చెప్తారనమాట, సరే నీకు అర్థం అవ్వాలంటే ఈ విషయం చెప్పు అనేసి. ఏం చెప్పాలి అంటే, ఒక సూది ఉంది, ఐ ఆఫ్ ఎ నీడిల్, ఒక నీడిల్ ఉంది కదా, నీడిల్కి ఐ ఉంటుంది, ఐ చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్ ద్వారా భగవంతుడు ఏం చేస్తానని వాళ్ళు అడుగుతారు, అప్పుడు నువ్వు చెప్పు, నేను ఒక నీడిల్ ఒక ఐ ద్వారా ఆ హోల్ ద్వారా పెద్ద ఏనుగుని దూరుస్తున్నాను అని భగవంతుడు చెప్తారనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈయన నారదముని సరే అనేసి కిందకి వెళ్ళి చెప్పులు కుట్టడానికి చెప్తారనమాట, నేను వెళ్ళేసి వచ్చాను, మీ గురించి చెప్పాను అనేసి. అంటే సరే ఏం చేస్తున్నారు భగవంతుడు అంటే, ఈ సూదిలో ఉన్న ఐ ద్వారా ఒక పెద్ద ఏనుగుని దూరుస్తున్నారు. ఇంకా అంతే, ఇంకా ఆయన చెప్తారు, ఆయన ఏమన్నా చేయగలుగుతాడు, ఇంత పెద్ద బ్యానియన్ ట్రీ ఒక చిన్న గింజలో ఉంది, అవునా, ఆయనే బీజ పిత అంటాడు భగవద్గీతలో, నేనే అన్నిటికీ బీజం ఇచ్చాను అని, ఐఎమ్ ద ఫాదర్ అనేసి అంటాడు. సో ఆయన ఏమైనా చేయగలుగుతాడు, ఇంత పెద్ద బ్యానియన్ ట్రీనే ఒక చిన్న గింజలో ఉన్నప్పుడు ఆయన ఇది చేయలేడా అనేసి చెప్పులు కుట్టాయని చెప్తాడు అనమాట. నారదుని అలానే అటు నుంచి అట్టే వెళ్ళి బ్రాహ్మణుడు కూడా కలిసి నీ గురించి చెప్పాను అంటే, సరే ఏం చేస్తున్నారు అని అడుగుతాడు అనమాట. ఆయన ఈ సూదిలో ఇంత పెద్ద భగవంతుడిని, ఇంత పెద్ద ఏనుగుని తోస్తున్నాడు అనేసి అంటే,
అప్పుడు ఏమన్నా బుద్ధుందా అసలు, అలా ఎలా కుదురుతుంది, ఒక చిన్న రంధ్రంలో ఏది ఎట్లా పోతుంది అంటాడు బ్రాహ్మణుడు. సో అప్పుడు అర్థమవుతుంది నారదమునికి, ఎవరు ఏం చేసినా రిచువల్గా ఉండకూడదు. అందుకే ఇందాక చెప్పాను, రిచువల్గా ఉండకూడదు, దాంట్లో స్పిరిట్ యాడ్ అవ్వాలి. అది ఏంటో తెలియదు, అప్పుడు స్పిరిచువల్ అవుతుంది, నిజమైన భక్తి అనేది మన లోపలికి వస్తుంది. సో అదనమాట. అప్పుడు నారదమునికి నిజంగా అర్థమవుతుంది, రిచువల్ కాదు, యూ షుడ్ బి స్పిరిచువల్, యూ షుడ్ నో ఏంటి అసలు భగవంతుడు ఎట్లా, ఆయన గురించి మనం అర్థం చేసుకోలేము. ఫస్ట్ 2 క్లాసులు కూడా అదే చెప్పాను, ఆయన గురించి అర్థం చేసుకునే అంత స్తోమత మనకి లేదు. ఏదో మన ఆచార్యుల యొక్క కృప ద్వారా ఎంతో కొంత మనం తెలుసుకుంటున్నాం. సో అలా అలానే ఇప్పుడు ఎక్కడికే వెళ్ళిపోయాం. సో అలానే ఇక్కడ కూడా ఈ డిఎన్ఏ గురించి వాళ్ళ జంక్ డిఎన్ఏ అని చెప్పినా కూడా ఫైనల్లీ ఏమైంది, అది చాలా ఉపయోగపడుతుందని తెలిసింది. అంటే అది ఎప్పుడైతే అయిపోతుందో, ఎగ్జాస్ట్ అయిపోతుందో, ఇంకా అంతే, ప్రాణం లేదనే విషయము తెలిసిపోయింది. సో తర్వాత వాళ్ళు రిపీటెడ్గా ఎక్స్పెరిమెంట్స్ చేశారనమాట. ఎక్స్పెరిమెంట్ చేసి దీన్ని ఎట్లా దీని నుంచి బయటపడాలని వాళ్ళు రిపీటెడ్గా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఒక రిజల్ట్ వాళ్ళకి అర్థమైంది, ఒక సొల్యూషన్ దొరికింది. ఎవరైతే తక్కువ తింటారో, క్యాలరీస్ తక్కువ తింటారో, అప్పుడు వాళ్ళకి ఈ జంక్ డిఎన్ఏ కొంచెం కొంచెంగా వెళ్తా ఉంది, ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వట్లేదు, కొంచెం కొంచెంగా వెళ్తుంది అనే విషయం వాళ్ళకి అర్థమైంది అనమాట. అంటే ఈ క్యాలరీ ఇంటేక్ ఏదైతే మనం తీసుకుంటున్నాం, అన్నము ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నాం, దానికి ఈ జంక్ డిఎన్ఏ బయటకు వెళ్ళడానికి డైరెక్ట్ రిలేషన్ ఉందనే విషయం వాళ్ళకి అర్థమైంది. సో అప్పుడు ఇంకా ఫైనల్గా వాళ్ళు 2 విషయాలు సొల్యూషన్గా తీసుకొని వచ్చారు. ఒక విషయం ఏంటంటే, ఇది వాస్తవం, ఎవరైతే మాంసం తింటారో, మద్యం తాగుతారో, ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో, ఇట్లాంటివి, డ్రగ్స్ అంటే టొబాకో అన్నీ వచ్చేస్తుంది దాని కింద, ఇవన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి వచ్చి టెలిమోడ్ అనేది ఉంది కదా, ఈ జంక్ డిఎన్ఏ, అది చాలా పెద్ద 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 సంఖ్యలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే పెద్ద పెద్ద చంక్స్ వచ్చేస్తుంది అనమాట, డూప్లికేట్ అయినప్పుడు వెంటనే పెద్ద పెద్ద వచ్చేస్తాయి. అందుకే వాళ్ళకి త్వరగా మరణం అనేది సంభవిస్తుంది. అలాగే రెండో విషయం ఒకటి, ఎవరైతే కంప్లీట్ సాత్విక్ ఫుడ్ అంటే వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్, వాళ్ళు సాత్విక్ ఫుడ్ అని చెప్పలేదు అనుకోండి, వెజిటేరియన్ ఫుడ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి డూప్లికేట్ అయినా కూడా చిన్నగా కొంచెం కొంచెంగానే అది బయటకు వస్తుందన్న విషయము గ్రహిస్తారనమాట. కాబట్టి ఇప్పుడు ఒక 14 మంది స్టూడెంట్స్ని పిలిచి వాళ్ళు ఒక 15 రోజులకి వాళ్ళ క్యాలరీస్ ఇంటేక్ని కంట్రోల్ చేసి, వాళ్ళు తినే దాంట్లో 25% తగ్గించి, ఇది తినమని, ఎంతో కొంత తినమని, 25% తగ్గించి వాళ్ళని తినిపిస్తారనమాట. అలా చూసాక ఆఫ్టర్ 15 days వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ అయితే చక్కగా వచ్చింది. అంటే ఇట్స్ ఫైన్, ఆ డూప్లికేట్ ప్రాసెస్లో అంతగా ఎక్కువ ఏమీ పోవట్లేదు. బట్ అక్కడ ప్రాబ్లం ఏమంటే, ఈ 2 వారాలు తక్కువ తిన్నందువల్ల, 15 days కంటిన్యూస్గా తక్కువ ఫుడ్ వాళ్ళు తిన్నదానికన్నా, మామూలు తినేదానికన్నా తక్కువ తినడం వల్ల వాళ్ళకి ఏమైందంటే నీరసం వచ్చేసి వెంటనే వాళ్ళు వెంట్ బ్యాక్ టు దేర్ హోమ్స్, వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కువ తినేశారు. అంటే ఇది ఇట్స్ నాట్ ఏ సస్టైనబుల్ ప్రాసెస్, అంటే ఎప్పటికీ జరిగే ప్రాసెస్ కాదు కదా. సో వాళ్ళకి అర్థమైంది, ఓహో అయితే ఇది కుదరదు. ఇలా కాకుండా మళ్ళీ వాళ్ళు ఒక విషయానికి బయటకు వచ్చారు, ఒక విషయానికి ఒక సొల్యూషన్ చెప్పారు. ఏంటంటే, ఏదైతే 15 రోజులు ఇలా తక్కువ తిని వాళ్ళకి ఏదైతే రిజల్ట్ వచ్చిందో, అదే రిజల్ట్ ఎవరైతే వన్స్ ఇన్ 2 weeks 2 వారాల్లో ఒక రోజు ఒకసారి 36 గంటలు ఫాస్టింగ్ చేస్తారో, జస్ట్ వన్స్ ఇన్ 2 weeks 36 గంటలు ఫాస్టింగ్ చేస్తారో, వాళ్ళకి అదే ఫలితం, సేమ్ రిజల్ట్స్ అనమాట. దాన్నే కృష్ణ ఏకాదశి అన్నారు. అవునా, దాన్నే కృష్ణ ఏకాదశి అన్నారు. 36 hours అంటే ఫస్ట్ ఏకాదశి రోజు 24 hours, ఆ ముందు ద్వాదశి రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు ఒక 12 hours, మొత్తం కలిపి 36 hours. యాక్చువల్గా అదే ఈవినింగ్ నుంచి నెక్స్ట్ రోజు అంతా చక్కగా ఫాలో అయ్యి ఎల్లుండి మార్నింగ్ మనము ప్రసాదం తీసుకుంటాం. సో ఇదనమాట ఏకాదశి అనేది. మీరు సైంటిఫిక్గా చూసినా, స్పిరిచువల్గా చూసినా ది బెస్ట్. కృష్ణుడు ఈజ్ అ గ్రేట్ సైంటిస్ట్, మనకు తెలుసు కదా, అందరికంటే గొప్ప సైంటిస్ట్ ఆయనలాగా ఎవరు లేదు, ఇంత మంచిగా క్రియేట్ చేశారు. సో ఆయన తెలియదా ఏది బెస్టో అలా చక్కగా మనకి వ్రతాన్ని మనకి ఇచ్చారు. దీనివల్ల హెల్త్ బాగోవడమే కాకుండా మన పాపాలన్నీ పోతుంది. దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. సో మీరు అందుకే గమనించారంటే, ఎవరైతే వెజిటేరియన్ ఫుడ్ తింటారో వాళ్ళ మొహం కొంచెం బ్రైట్గాను,
వాళ్ళ లైఫ్ కూడా కొంచెం స్పాన్ పెరుగుతుంది, అంటే హెల్తీగా ఉంటారనమాట. ఇంకో విషయము, నాన్ వెజ్ ఎవరైతే తింటారో వాళ్ళు దీని ద్వారా వాళ్ళు చెప్తారనమాట, సంవత్సరంలో ఒక నెల కంప్లీట్గా ఫాస్ట్ చేయాలి అనేసి. అందుకే చూడండి, మార్నింగ్ టు ఈవినింగ్ ఫాస్ట్ చేస్తే వాళ్ళు ఈవినింగ్ తీసుకుంటారు. సో వాళ్ళది రిచువల్గా చేస్తున్నారు, కానీ సైంటిఫిక్గా ఇట్ హ్యాస్ ఎ మీనింగ్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ మీనింగ్. నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా. బట్ ట్రై టు బికమ్ ఎ సాత్విక్, ట్రై టు బికమ్ ఎ ప్యూర్ వెజిటేరియన్. ఓకే, ఇప్పుడు ఫాస్టింగ్లో ఎన్ని టైప్స్, ఇది ఒక సైంటిఫిక్ ఒక ఏంటంటే రెలవెన్స్ ఇచ్చాను, అంటే కరెక్ట్గా ఏకాదశి ఎందుకు చేయాలనేది సైంటిఫిక్గా కూడా చెప్పాను. మోస్ట్లీ మీకు అర్థం అయ్యిందని అనుకుంటున్నాను. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్, ఎన్ని రకాలు మనం ఫాస్టింగ్ చేయొచ్చు అనేసి. మామూలుగా పతంజలి యోగా మీరు వినింటారు, అందులో ఏమంటారంటే ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు 2 weeks వన్స్ ఫాస్టింగ్ చేయాలి అని పతంజలి యోగాలో కూడా రాసింది. స్పిరిచువల్ పర్స్పెక్టివ్లో చూస్తే, స్పిరిచువల్ కోణంలో చూస్తే బెస్ట్ థింగ్ ఏమంటారు అంటే, స్పిరిచువల్గా ఏమంటారంటే బెస్ట్ థింగ్ ఏంటంటే వన్స్ ఇన్ 2 weeks కంప్లీట్ నిర్జల్ అంటారు, అంటే నీళ్ళు కూడా తాకూడదు అంట. బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఇజంట్ ఇట్? అది కొంచెం కష్టమే. నీళ్ళు కూడా తాకూడదు, నీళ్ళు తాకుండా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది మనకి, ఎందుకంటే యాసిడ్స్ ఫామ్ అవుతుంది, డైజెస్టివ్ యాసిడ్స్ ఉంటే అలానే ఉంటే మనకి ప్రాబ్లం అవుతుంది. సో అది కొంచెం కష్టం, కాబట్టి వీ కెన్ అట్లీస్ట్ డ్రింక్ వాటర్. ఇది రెండో రకం. ఆ ఏకాదశి రోజు కంప్లీట్గా నీళ్లు తాగే కూడా కొంచెంగా నీళ్లు, అంటే ఒకేసారి తాగకుండా కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ ఆ సలైవాతో పాటు లోపలికి వెళ్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అంటే గొంతుతో కాకుండా నోటి ద్వారా లోపలికి వెళ్ళాలి, ఓకేనా? జస్ట్ అట్లే వెళ్ళకూడదు, మెల్లమెల్లగా తాగాలి. అలా తాగొచ్చు, ఓకే. దట్ ఈస్ అనదర్ వే. ఒకటి నీళ్ళు తాగి ఏకాదశి చేయడం చక్కగా. లేదా మూడో రకం ఏంటంటే మనము ఫ్రెష్ జ్యూస్ కూడా తాగొచ్చు. షుగర్ కేన్ జ్యూస్, అలాంటి జ్యూస్లు తాగొచ్చు. నాలుగో రకం ఏమంటే, ఏదైతే ఏకాదశి ప్రసాదం అని చెప్తాం కదా, అంటే ఈ ధాన్యాలు లేని ప్రసాదం, ధాన్యాలు లేని వంటలు, అంటే పొటాటోస్తో కానీ సాబుదానాతో కానీ అట్లాంటి వాటితో, పీనట్స్తో, అలాంటి వాటిని మనం తినచ్చు. సో ఇది అంటే ఇన్ని రకాలు, దిస్ ఆర్ ద టైప్స్. అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే ఏకాదశి చేయకపోవడం, అది మాత్రం చేయదండి. ఏదో ఒకటైనా సెలెక్ట్ చేసుకోలేదు కానీ ఏకాదశి చేయకుండా మాత్రం ఉండదండి. సో యోగ శాస్త్రాల ప్రకారంగా కూడా కంప్లీట్ నిర్జల కష్టం అని చెప్తారనమాట. మినిమము మనము నీళ్ళు మెల్లమెల్లగా తాగుతూ చక్కగా ఏకాదశి చేయొచ్చు, అదేం ప్రాబ్లం లేదు, ఓకే. మళ్ళీ ఈ ఎవరైతే నీళ్లు తాగకుండా చేస్తారో వాళ్ళు ఎలా బ్రేక్ చేయాలంటే, ఏకాదశి ద్వాదశి రోజు వాళ్ళు నీళ్లు తాగి ఏకాదశి వ్రతాన్ని సమాప్తం చేయొచ్చు అనమాట, కంప్లీట్ చేయొచ్చు, బ్రేక్ చేయొచ్చు. ఎవరైతే నీళ్లు తాగి చేస్తారో వాళ్ళు ఏకాదశి ప్రసాదం తిని కూడా బ్రేక్ చేయొచ్చు. అంటే నీళ్లు, జ్యూసు అట్లా తాగిన వాళ్ళు ఈ సగ్గుబియ్యంతో చేసిన ఏదైనా, లేదా పీనట్స్ అది తిన్నా కూడా వాళ్ళు బ్రేక్ అయినట్టే. ఎవరైతే ఏకాదశి ప్రసాదం తింటారో అట్లీస్ట్ వన్స్, అంటే రోజంతా అది పనిగా పెట్టుకోము, మనం చెప్పాం కదా మనకి ఎక్కువ మోర్ ఆన్ హరీ లెస్ ఆన్ ఫుడ్, కాబట్టి ఏదో రోజంతలో ఒకసారి ఒక పూట తినచ్చు. సో ఆ ఒక పూట తిన్న వాళ్ళకి నెక్స్ట్ రోజు ధాన్యాలు తిని వాళ్ళు బ్రేక్ చేసుకోవాలి ఏకాదశి ఫాస్ట్. సో ఐ థింక్ యు ఆర్ క్లియర్ ఏ విధంగా చేస్తే ఎలా ఫాస్ట్ బ్రేక్ చేయాలని. మహారాజా అంబరీష్ కూడా నిర్జల్ చేస్తారనమాట. ఆ కథ నేను కంప్లీట్గా రేపు చెప్పినప్పుడు మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ సింపుల్గా ఏంటంటే ఆయన నిర్జల్ చేస్తారు వితౌట్ వాటర్, కంప్లీట్గా ఏదో ఏకాదశి. ఇప్పుడు దుర్వాసముని వస్తారు, దుర్వాసముని ఎవరు ఎంతసేపు శపిస్తూనే ఉంటారనమాట. సో దుర్వాసముని వచ్చి నేను వస్తాను అనేసి వెళ్ళి స్నానం చేసి వస్తానని వెళ్ళిపోతారు. ఆయన వచ్చేదాకా చూస్తుంటే గడియలు ముగిసిపోతుంది, నా టైం ఉంటుంది, పరానా టైం మీకు గ్రూప్లో కూడా పెట్టాను. సో రేపు ఏకాదశి చేస్తే ద్వాదశి రోజు ఎప్పుడు బ్రేక్ చేయాలనేది మీకు పెట్టాను. సో ఆ టైంలో మనం బ్రేక్ చేయాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ విండో చాలా ఇంపార్టెంట్, ఆ టైంలోకి చేయాలి. సో అంబరీష్ మహారాజ్ ఆ టైంలో చేయాలి. ఈయనేమో తిరిగి రావట్లేదు ఎంతసేపు, అప్పుడు అంబరీష్ మహారాజ్ అడుగుతారనమాట,
అక్కడ ఉన్న బ్రాహ్మణుల్ని వాళ్ళ వైష్ణవాల్ని ఆయన కంటే సీనియర్స్ని అడుగుతారు, ఏం చేయాలి ఇప్పుడు నేను ఏకాదశి టైం మిస్ అయిపోయింది అనుకోండి, ఏకాదశి చేసిన ఫలితమే ఉంటుంది అనమాట. సో ఆ టైంలోనే మనము బ్రేక్ చేయాలి. సో ఆయన వాళ్ళు బ్రాహ్మణాస్ అందరూ వైష్ణవులంతా ఏం చెప్తారంటే, నువ్వు ఏకాదశికి ముఖ్యత్వం ఇవ్వాలి ఓవర్ వైష్ణవ ఆర్ సంథింగ్. ఏకాదశి ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి ఏముంది, ఒక రవ్వంత నీళ్లు తాగినా నీది అయిపోతుంది. ఎందుకంటే నిర్జలు చేశారు ఆయన, నీళ్ళు కూడా తాగలేదు కాబట్టి రవ్వంత నీళ్ళు జస్ట్ అచమన చేసుకొని ఆయన తాగారు అంతే. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది వృత్తాంతం మళ్ళీ చూద్దాం. సో ఆ విధంగా ఎంత ఇంపార్టెంట్ పరానా టైంలో, పరానా టైం అంటారు, ఆ టైంలో మనం బ్రేక్ చేస్తే చాలా ఇంపార్టెంట్. అది చెప్పడానికి ఈ కథ చెప్పాను అంతే. సరే, ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది అంటారు, కొంతమంది నేను చెప్తాను ఏకాదశి చేయండి, ఏకాదశి రోజు ఎవరైతే ధాన్యాలు తింటారో వాళ్ళకి పాపం అనేది వస్తుంది అంటాను. పాపం ఎందుకు వస్తుంది అంటే, ఆ ధాన్యాల్లో ఏకాదశి రోజు పాప పురుషుడు ఉంటాడనమాట. వీళ్ళకి అర్థం కాదు, అందరు స్కాలర్స్ కదా, వాళ్ళకి ఏం చేస్తాం, స్క్రిప్చర్స్ని యాజ్ ఇట్ ఈజ్ ఒప్పుకునే అంత ఇది లేదనమాట. వాళ్ళకి కంపల్సరీ ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలి. సో అది ఏంటో మనం చూద్దాం, అది కూడా చెప్తాను, మీరు నలుగురికి చెప్పినప్పుడు అది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఇప్పుడు మామూలుగా మీరు చూసారంటే ఆస్ట్రానమికలీ ఏమవుతుందంటే, పెద్ద అలలు చిన్న అలలు కరెక్ట్గా ఈ 10th డే నుంచి 10వ రోజు నుంచి 12వ రోజు వరకు చంద్రుడి యొక్క ఆకర్షణ వల్ల అలలు ఎక్కువ అవుతాయి. మీకు తెలిసి ఉంటాయి. ఆ అలలు ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఎప్పుడు ఉంటుందంటే ఏకాదశి రోజు ఉంటుంది అనమాట. ఈ విషయము మనకి సైంటిఫిక్గా కూడా తెలుసు. 10వ రోజు నుంచి 12వ రోజు వరకు, ముఖ్యంగా ఏకాదశి రోజు ఎక్కువ చంద్రుడి యొక్క ఆకర్షణ అంటే ఈ నీళ్ళ మీద ఉంటుందన్నమాట. అందుకని ఎక్కువ హై టైడ్స్ లో టైడ్స్ అనేది అక్కడ ఒక కయాటిక్ సిచ్యుయేషన్ వచ్చేసింది, మొత్తం హై టైడ్స్ లో టైడ్స్ మీకు తెలుసు. సో అలానే మన బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్. యాక్చువల్లీ 75% వాటరే కదా మన బాడీ. సో ఈ 75% వాటరే కాకుండా ఒకవేళ మనం గనక ఈ ధాన్యాలు తీసుకున్నామంటే, మీరు గమనించండి, ఒక అన్నం కావాలి, ఈ రైస్ పండించాలన్నా ఎక్కువ నీళ్ళు కావాలి, ఆ రైస్ ని కుక్ చేయాలన్నా ఎక్కువ నీళ్ళు వేసే కదా కుక్ చేయాలి. ఆ రైస్ లోపలికి వెళ్ళినా మనకి అది అట్లనే ఉంటుంది, అంటే అది అట్లే ఆ రైస్ ఆ నీళ్ళని అట్లనే హోల్డ్ చేస్తుంది అనమాట, అట్లనే ఉండిపోతుంది బాడీలో. ఆల్రెడీ మన బాడీ అంతా 75% వాటర్. అదే కాకుండా ఆ రోజు మనము ఇలాంటి గ్రెయిన్స్ అవి తీసుకున్నాము అంటే మన బాడీలో వాటర్ కంటెంట్ ఇంకా పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు ఆ రోజు చంద్రుడి యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో దానివల్ల కయాటిక్ సిచ్యువేషన్ అంటే మన బాడీలో అస్తవ్యస్తం అయిపోతుంది అనమాట. అందువల్ల ఈవెన్ సైంటిస్ట్ చెప్తారనమాట, ఇలాంటి రోజులు తినడం వల్ల కొంచెము ఈ ఏ ప్రాబ్లం లేనప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది, లేకపోతే చిన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది కొంచెం యాక్సిలరేట్ అవుతుందని ఇంకా కొంచెం పెరుగుతుంది. ఆ రోజు అంత కయాటిక్ అయిపోతుంది, ఆ అలలు ఎట్లా ఉంటుందో అంత శక్తి మన మీద కూడా పడుతుంది అనమాట. సో కాబట్టి సైంటిఫిక్గా చూస్తే కూడా ధాన్యాన్ని మనం ఆ రోజు తీసుకోకూడదు. మీరు అడగచ్చు, మరి మాతాజీ మరి పండ్లు తీసుకుంటాం కదా, పండ్లలో కూడా నీళ్ళు ఉంటుంది కదా అనేసి. మరి పండ్లలో ఏంటంటే ఆ నీళ్ళు మనకి ఫ్లష్ అవుట్ అయిపోతుంది, అది రీటైన్ అవ్వదు బాడీలో అది రీటైన్ అవ్వదు కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఈ ధాన్యాలు ఏదైతే ఉంటుందో అది అట్లనే రీటైన్ అవుతుంది దాంట్లో ఉన్న నీళ్ళు. సో దానివల్ల కొంచెం మనకి సైంటిఫిక్గా కూడా కొంచెం ప్రాబ్లం. కాబట్టి ధాన్యాల్ని మనము దాన్ని ప్రొహిబిట్ చేయాలి ఆ రోజు. సరే, ఇప్పుడు దాకా మనము అసలు కృష్ణ గురించి మాట్లాడుకోలేదు, కంప్లీట్గా సైంటిఫిక్గా మాట్లాడుకున్నాం. స్పిరిచువల్గా కూడా ఏకాదశి యొక్క గొప్పతనం ఇంకా మాట్లాడుకుందాం. పురాణాల్లో జైమిని ఋషి ఉన్నారు కదా, ఆయన వ్యాసదేవుని అడుగుతారనమాట కొన్ని ప్రశ్నలు. ఏమంటే ఏకాదశి అంటే ఏంటి, అది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు అంత ముఖ్యం ఏకాదశి ఫాలో చేయడం, ఎలా ఫాలో చేయాలి, తర్వాత ఎవరైతే ఫాలో చేస్తే వాళ్ళకి ఏం పుణ్యం వస్తుంది, చేయని వాళ్ళకి ఏమవుతుంది, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతా. అప్పుడు వ్యాసదేవుడు చాలా సంతృప్తి పడి చక్కగా మంచి క్వశ్చన్లు అడిగావు, ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది,
అనేసి ఆయన కథ చెప్తారనమాట. మొత్తం వ్యాసదేవుడు నవ్వుతూ చెప్తారనమాట. ఒకానొక రోజు విష్ణు మొత్తం అంతా అన్నిటినీ క్రియేట్ చేసేసారు. మొత్తం అంతా క్రియేట్ చేశాక పాప పురుషుడిని కూడా క్రియేట్ చేస్తారు. ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళని, ఆయన పాప పురుషుడు యొక్క పని ఏంటి, పాపం చేసిన వాళ్ళని యమధర్మరాజు దగ్గర తీసుకెళ్ళి అప్పగించాలన్నమాట. అదే ఆయన పని. సో పాప పురుషుడు అంటే, పాపం అంటే మనకి ఎన్నో రకాలు ఉన్నాయి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కడుపులో ఉన్న ఎంబ్రియోని చంపడం, ఇప్పుడంతా అలాంటివి ఉన్నాయి. తర్వాత బ్రాహ్మణులను చంపడం, చాలా ఉన్నాయి. పాపం అంటే ద లిస్ట్ గోస్ ఆన్. సో పాప పురుషుడిని అపాయింట్ చేస్తారు కృష్ణుడు అనమాట. సో నీ పని ఏంటంటే ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళని యమధర్మరాజు దగ్గర పంపించండి. ఇలా జరిగిపోయింది. సో పాప పురుషుడు కూడా బాగా రజోగుణంలో, అంటే ప్యాషన్ మోడ్లో తన పని తను కరెక్ట్గా చేస్తున్నారు. ఎవరైతే అంటే కర్మానుసారంగా వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ యమధర్మరాజు దగ్గర పంపిస్తున్నారు. ఒకరోజు ఏమైందంటే విష్ణుమూర్తి యమధర్మరాజు దగ్గర రావాల్సి వస్తుంది. అంటే పోయి విజిట్ చేస్తారు, యమధర్మరాజుని చూడడానికి వెళ్తారు అనమాట. అప్పుడు ఆయన వెళ్ళి మాట్లాడుతూ ఉండగా అక్కడ ఆర్తనాదాలు అనమాట. ఈ అందరూ అక్కడ ఉండే ప్రజలు ఏడుస్తున్నారు. అసలు వాళ్ళకి హెల్ప్లెస్ అనమాట. ఎవరు లేరు, కాపాడండి. ఇప్పుడు మనం చూస్తాము స్లాట్ హౌస్లో జంతువుల్ని చంపే ప్లేస్లో అంతా ఎట్లుంటుందంటే, కోళ్ళు కానీ మేకలు కానీ అట్లట్లే ఒక డబ్బాల్లో వేసి ఆ పాపం అవి ఆర్తనాదాలు అనమాట. అలానే వీళ్ళ పరిస్థితి అలానే ఉంది, హెల్ప్లెస్గా ఉంది. ఎవరు కాపాడలేకపోతున్నారు, మా కష్టంగా ఉంది. అలా అరుస్తుంటే ఆల్రెడీ మన కృష్ణ ఎంతో మర్సిఫుల్ కదా, ఎంతో దయ కదా, ఆయన మనసు అట్లే కరిగిపోతుంది అనమాట. ఆయన కరిగిపోతుంది ఇట్లా మనసు. వెంటనే ఆయన మనసు నుంచి ఏకాదశి అమ్మ వస్తారు. ఏకాదశి అమ్మ వచ్చేసి చెప్తారు, నేను మీ మనసు నుంచి వచ్చాను. ఈరోజు ఎవరైతే మీ దయ నుంచి, మీకు ఎంత దయ ఉందో ఈ జనాల మీద, ఆ దయ వల్ల నేను పుట్టుకొచ్చాను. కాబట్టి ఈరోజు ఏకాదశి, నా పేరు ఏకాదశి. సో ఎవరైతే ఈరోజు మీ నామాన్ని ఉచ్చరిస్తారో, మీ గురించి తలుచుకొని మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారో, వాళ్ళ యొక్క సర్వ పాపాలు తొలగిపోతాయి అనేసి అంటారు. అంతే, ఇంకేముంది, అక్కడ ఉండే ప్రజలు వినేసి, అక్కడ ఉండే ఆత్మలు ఎవరైతే ఉన్నారో యమధర్మరాజు దగ్గర, వాళ్ళందరూ అది వినేసి చాలా ఆనందపడిపోయి వెంటనే భగవంతుని నామాన్ని ఉచ్చరించేస్తున్నారు. ఓకే, డాన్సింగ్ ఇన్ ఎక్స్టసీ అనమాట. అలా చేసేసరికి ఏమైంది, మొత్తం అందరూ ఖాళీ అయిపోయారు. అక్కడ యమధర్మరాజు దగ్గర ఉన్న వాళ్ళందరూ ఖాళీ అయిపోయారు. ఇంకా అంతే, అందరికీ మోక్షం అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా అప్పుడు పాప పురుషుడు వస్తాడు. పాప పురుషుడు వచ్చి, ఓ కృష్ణ, నన్ను నువ్వు ఎందుకు క్రియేట్ చేసావు, నా పని ఏంటి, పాపం చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం కదా, నువ్వు యమధర్మరాజు మాటలు వింటావు, అక్కడున్న ప్రజల మాటలు, వాళ్ళ యొక్క ఆర్తనాదాలు విన్నావు, ఏకాదశి చెప్పింది ఒప్పుకున్నావు, నీ మనసు నుంచి వచ్చాను, నేను అందరికీ దయ మీ దయనే నేను, ఎవరైతే ఆ రోజు మీ నామం తీసుకుంటారో వాళ్ళకి సర్వ పాపాలు వాళ్ళకి క్లియర్ అయిపోతుంది అని చెప్తే అది కూడా ఒప్పుకునేసావు. మరి నా పరిస్థితి ఏంటి, నన్ను కూడా మీరే కదా క్రియేట్ చేశారు, మరి నేనేం చేయాలి అనేసి పాప పురుషుడు అడుగుతారు అనమాట. అప్పుడు కృష్ణ ఏం చేస్తారు, అసలు ఏం చేయాలో అర్థం కాక కొంచెంసేపు ఆలోచించి, నువ్వు నా కింగ్డమ్ నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఉండద్దు అనేసి అంటాడు. అప్పుడు పాప పురుషుడు, మీ కింగ్డమ్ నుంచి వదిలి వెళ్ళిపోవాలా, అది వెళ్ళిపోతే ఎక్కడ ఉండాలి, మీరు ఎవరు, జగన్నాథ్, మొత్తం లోకానికి, యూనివర్స్కి, అన్నిటికీ మీరే కదా నాథ్, అంటే లార్డ్, మీరు మొత్తం అంతా మీదే, మీ కింగ్డమ్ నుంచి వెళ్ళిపోతే ఇంకెక్కడ ఉండాలి అనేసి ధీరంగా అడుగుతారనమాట. అప్పుడు సరే అయితే ఇంకేం చేస్తామంటే, ఏ రోజైతే ఏకాదశి వస్తుందో ఆ రోజు నువ్వు వెళ్ళి దాక్కో, ఏకాదశి లేని రోజు నువ్వు ఉండు, అంటే మిగతా రోజు నువ్వు ఉండు, ఏకాదశి వచ్చిన రోజు నువ్వు వెళ్ళి దాక్కో అంటే, నేను వెళ్ళి దాక్కోవాలా, ఎక్కడ దాక్కోవాలి, ఎక్కడ దాక్కోమంటారు అంటే, అప్పుడు ఆయన చెప్తారు, నువ్వు వెళ్ళి ధాన్యంలో దాక్కో, ఎవరైతే ఆ రోజు ధాన్యం తింటారో వాళ్ళకి పాపం అనేది వస్తుందన్నమాట. భగవంతుడే స్వయంగా చెప్తారు పాప పురుషుడి కోసం. ఆయన దయ ఇంకా పాప పురుషుడు అడగడంతో ఎవరైతే ఏకాదశి రోజు ఆ ధాన్యం తింటారో వాళ్ళకి పాపం వచ్చినట్టు. ఎవరైతే కరెక్ట్గా ఫాలో అవుతారో వాళ్ళు సర్వ కర్మ నుంచి బయటపడినట్టే వాళ్ళు. ఇది ఒక స్టోరీ.
ఇదొక కథ పురాణాల్లో ఉంది. అలానే మురా అనే డీమన్, ఒక రాక్షసుడు అనమాట. ఆ రాక్షసుడు ఏం చేశాడంటే చాలా మంది దేవి దేవతలను అందరినీ కష్టపెడుతున్నాడు, బాధ పెడుతున్నారు. అప్పుడు వీళ్ళందరికీ భయం వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళ పదవి కోసము బాధ పెడుతున్నారు, అంటే వాళ్ళ పదవిని ఎట్లయినా సంపాదించుకోవాలి అనేసి. ఈ రాక్షసుని చూసి ఇంత భయంతో అందరూ దేవి దేవతలందరూ పరిగెత్తారనమాట విష్ణుమూర్తి దగ్గర. మీరే కాపాడాలి మమ్మల్ని, మీరే ఏదైనా చెయ్యండి అనేసి. అప్పుడు స్వయంగా విష్ణుమూర్తియే చంద్రావతి అనే నగరంలో ఆయన వస్తారనమాట. అది మూరా యొక్క కింగ్డమ్. ఆ ప్లేస్లో ఆయన రూల్ చేస్తారు. ఆయన ఆ ప్లేస్కి స్వయంగా విష్ణుమూర్తి ఫిజికల్ గానే వస్తారు. స్వయంగా వచ్చి ఇంకా ఆ మూరా డెమన్తో, రాక్షసుడితో వేల సంవత్సరాలు ఫైట్ చేస్తారు. కొన్ని సంవత్సరాలు స్వార్డ్స్తో, కత్తిలతో, కొన్ని సంవత్సరాలు వెపన్స్ ఏది దొరికితే అది, అంటే ఎన్నో అస్త్రాలతో ఫైట్ చేస్తారనమాట. లాస్ట్కి ఒకసారి ఏమంటే, అంటే ఇది ఒక లీల, భగవంతుడి యొక్క లీల. ఆయన అనుకుంటే కంసని ఎలా చంపాడు ఆయన, బట్ ఇది ఒక లీల ఇది చేయడానికి. సో ఏమైంది, అలా చేసి కుదరలేదు. భగవంతుడు కూడా టైర్డ్ అయిపోయి ఆయన హిమావతి, బద్రికాశ్రమంలో ఒక గుహ ఉంది, ఆ గుహ పేరు హిమావతి. ఆ గుహ లోపలికి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి కొంచెం సేద తీరుతారు. ఆయన సేద తీరేటప్పుడు ఈ మూరా అనే రాక్షసుడు లోపలికి వచ్చేస్తాడు భగవంతుని చెప్పడానికే బాధగా ఉంది నాకు, బట్ ఇది జరిగింది. సో చంపడానికి ముందుకు వచ్చేసరికి వెంటనే భగవంతుని యొక్క లెఫ్ట్ సైడ్ నుంచి ఏకాదశి అమ్మ బయటకు వస్తారనమాట. వచ్చి వెంటనే ఒకే ఒక కత్తితో చంపేస్తారు. ఒకే ఒక కత్తి, తల నరికేస్తారు. అయిపోయింది, మూరా డైమండ్ చనిపోయాడు. అప్పుడు భగవంతుడు కళ్ళు తెలిసి, ఎవరు నువ్వు? నేనే ఏకాదశి, మీ యొక్క ఏకదాసి, మీ యొక్క వన్ ఆఫ్ యువర్ సర్వెంట్. దాసి అంటే సర్వెంట్. మీ యొక్క సర్వెంట్ని, మీ యొక్క కంపాషన్, మీ యొక్క దయకి నేను పర్సానిఫికేషన్. మీకు ఎంత దయ చూపిస్తారో దానికి నేను పర్సానిఫికేషన్, ఒక రూపం నాది అనేసి అంటాడు అనమాట. సో అప్పుడు భగవంతుడు అడుగుతాడు, అంత త్వరగా ఎలా నువ్వు చంపేస్తావు, నేను ఇన్ని సంవత్సరాలు పోరాడాను అనేసి అంటే అప్పుడు చెప్తారు ఏకాదశి అమ్మ, మీకంటే త్వరగా నేను వీళ్ళని ముక్తిని ఇవ్వగలుగుతాను, మీకంటే త్వరగా అందరినీ మోక్షం ఇచ్చి మీ దగ్గర తీసుకొని వస్తాను అనేసి. అంటే ఆమె త్వరగా చేసేసింది కదా భగవంతుడి కంటే. అంటే ఆ కంటెక్స్ట్ లో చెప్తారనమాట, భగవంతుడు స్వయంగా మనల్ని పిలిపించుకోవాలి అంటే మేబీ ఆయన దయతో కొన్ని సంవత్సరాలు, ఎన్నో జన్మలు కూడా పట్టచ్చు, జన్మలు పడుతుంది కూడా, అన్ని జన్మలు పడ. కానీ ఏకాదశి ఫాలో అవుతే, ఏకాదశి అమ్మ ఒక దయ వల్ల, అంటే ఆ దయ కూడా భగవంతుడి యొక్క పర్సానిఫికేషనే. కాకపోతే ఇక్కడ ఏకాదశి అమ్మని గొప్ప గ్లోరిఫై చేస్తాడు భగవంతుడు. ఏకాదశి ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆమె దయ వల్ల వాళ్ళు ఇంకా త్వరగా భగవంతుడిపై చేరుకుంటారు. సో ఈ రెండు కథలు మీరు పురాణాలు చదవచ్చు. సో హరిభక్తి విలాస్ అనే బుక్ లో కూడా ఏమనుందంటే ఎలా ఏకాదశి చేయాలి. ఇప్పుడు ఏకాదశి తల్లిను తులసి మహారాణి, తులసీదేవి కూడా చాలా దయ అనమాట వాళ్ళిద్దరికి. సో వాళ్ళిద్దరూ ఎప్పుడూ కృష్ణ యొక్క సేవలోనే ఉంటారు. సో ఏకాదశి రోజు మనం ఏం చేయాలంటే భగవంతుడి యొక్క నామాన్ని ఎక్కువ జపం చేయాలి, ఆయన ఎక్కువ స్మరించాలి, ఆయన కథలు ఎక్కువ వినాలి. అలానే మీ ఇంట్లో విగ్రహాలు ఉంటే, విష్ణుమూర్తి గారి, కృష్ణ గారి విగ్రహం ఉంటే, ఏదన్నా ఉన్నా, ఫోటో ఉన్నా సరే, తులసి దళానికి, తులసి ఏదైతే ఉందో పత్రానికి మీరు చందనం నీళ్ళు ఉంటుంది కదా, దాంతో టచ్ చేసి డిప్ చేసి భగవంతుడికి అర్పించండి. సో ఈ విధంగా చేయమని హరిభక్తి విలాస్లో కూడా చెప్పింది. ఎవరికి తెలుసుంటే వాళ్ళు చేస్తుంటే ఓకే, తెలియని వాళ్ళు ఇంక నుంచి అయినా రేపటి నుంచి అది ఫాలో చేయండి. సో మొత్తానికి మెయిన్ ఏంటి, ఈ ఉపవాసం చేయడం మెయిన్ ఎసెన్స్ ఏంటంటే మన యొక్క ఇంద్రియాలని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించడం. అంటే భగవద్గీత చదవడం, చెప్పినట్టు భాగవతం చదవడం, కీర్తన చేయడం, జపం చేయడం, కృష్ణ కథ మాట్లాడుకోవడం, భగవంతుడి యొక్క విగ్రహాలకు సర్వ్ చేయడం, ఈ విధంగా అనమాట. మన యొక్క బాడీ యొక్క వాంఛల్ని తగ్గించి భగవంతుడి యొక్క సేవలో పెట్టడం మెయిన్ ఎసెన్స్. ఓకే, సో ఇప్పుడు ఏకాదశికి జయ. ఇప్పుడు మనము వరుదిని ఏకాదశి యొక్క గొప్పతనం మాట్లాడుకుందాం.
దాంతో ఈరోజు క్లాస్ ముగిస్తాము. వరుణి ఏకాదశి వచ్చి యుధిష్ఠిర మహారాజు అడుగుతారు, చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి చెప్పమని కృష్ణుని అడుగుతారు అనమాట. అప్పుడు కృష్ణుడు చెప్తారు, ఇది చైత్రమాసంలో వచ్చే ఏకాదశి చాలా స్పీషియస్, చాలా మంచి ఏకాదశి. అంటే ఆయన ప్రతి ఏకాదశి ఎస్పీషియస్, ఇది ఇంకా స్పీషియస్, శుభప్రదం అనేసి అంటారనమాట. ఎవరైతే ఈ ఏకాదశి చక్కగా ఫాలో అవుతారో వాళ్ళకి ఈ బతుకుతుంట ఉండగా కూడా వాళ్ళకి ఆనందం అనేది కలుగుతుంది. నెక్స్ట్ జన్మ అనేది కూడా ముక్తి, నెక్స్ట్ జన్మ లేకుండా ముక్తి అనేది వాళ్ళకి దొరుకుతుంది. ముఖ్యంగా ఎవరైతే అన్ఫార్చునేట్ లేడీస్, అభాగ్యురాలైన ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా భాగ్యురాలు అవుతారనమాట. ఇంకా మీకు పూర్వం కథలో చూస్తారంటే రాజు మందాత అనే రాజు కూడా మోక్షాన్ని పొందారు. అలానే ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దుందుమార అనే మహారాజు శివుడి యొక్క శాపం మేరకు ఆయన కుష్టు అది లెప్రసీ అంటుకుంటుదానికి దాని నుంచి కూడా ఆయన విముక్తుడవుతారనమాట. తర్వాత ఎవరైతే ఏకాదశిని చక్కగా చేస్తారో 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం వాళ్ళకి దొరుకుతుంది. తర్వాత ఇంకా ఏం చెప్తారు అంటే దానాల్లో హర్షం అంటే హార్స్ దానం ఇచ్చేదానికన్నా ఏనుగుని దానం ఇస్తే మంచిది అంటారు. అలానే ఏనుగుని దానం ఇచ్చేదానికన్నా భూమిని దానం ఇస్తే దానికంటే కొంచెం మంచిది. అలానే భూమి కన్నా నువ్వులు ఇస్తే మంచిది అంటారు. నువ్వుల కన్నా స్వర్ణం గోల్డ్ ఇస్తే మంచిది అంటారు. వీటన్నిటికన్నా అన్నదానం ఇంకా మంచిది అంటారు. అన్నదానం వల్ల పితృదేవతలు వాళ్ళు సంతృప్తి పడతారు, వాళ్ళకి మంచి జరుగుతుంది. దేవాది దేవులు అందరు డెమిగాడ్ దేవతలు కూడా సంతృప్తి పడతారు, మానవులు కూడా సంతృప్తి. ఎవరికైతే అన్నదానం చేస్తామో వాళ్ళు ఎంతో సంతృప్తి పడతారు. సో దీంతో పాటు ఈక్వల్ గా ఏది ఉందంటే కన్యాదానం. కన్యాదానము ఎట్లా అంటే మామూలుగా ఉండకూడదు. ఆ కన్యాదానం అంటే ఆ కన్యని తన కుమార్తెని మంచి యోగ్యం ఉన్న డిజర్వ్డ్ క్యాండిడేట్ కి ఇవ్వాలన్నమాట. అలా ఇస్తే ఆ దానం కూడా ఈ అన్నదానంతో పోలుస్తారనమాట, ఈక్వల్ అని. ఇంకా కృష్ణుడు కూడా చెప్తారు గోదానం కూడా దానికి ఈక్వల్ అని. సో ఇన్ని దానాల యొక్క ఫలితం రేపు చేసే ఏకాదశిలో వస్తుందన్నమాట. వరుదిని ఏకాదశి అంత గొప్పదనమాట. ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే ఎవరైతే తన కుమార్తె పెళ్లి చేశాక కుమార్తె యొక్క డబ్బుతో ఎవరైతే బతికితే అంటే అత్యాశతో, ఇప్పుడు కుమార్తెనే ఇస్తే పర్వాలేదు కానీ అత్యాశతో తన దగ్గర తీసుకొని దాని ద్వారా బతకడం, లేదా అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అల్లుడి దగ్గర డబ్బులు తీసుకొని అమ్మ నాన్న ఎవరైనా తీసుకొని వాళ్ళు బతికితే అత్యాశతో ఆ విధంగా ఏమైనా చేశారు అని అంటే అది ఎంతో పెద్ద పాపం అంట. అలా చేసిన వాళ్ళకి నెక్స్ట్ జన్మ పిల్లి జన్మ వస్తుంది అనమాట. హరే కృష్ణ. ఒక నిమిషం. పిల్లి జన్మ వస్తుంది. అలాగే ఎవరైతే కుమార్తెని చక్కగా ఆమెకి నగలు అంతా వేసి అలంకరించి సంతృప్తి చేసి ఆమెకి ఇష్టం వచ్చినట్టు చక్కగా సంతృప్తి చేసి మంచి వరుడికి ఇచ్చి పెళ్లి చేస్తారో వాళ్ళు అమ్మ నాన్న పొందే సౌభాగ్యం, వాళ్ళకి పొందే సుకృతి ఆ చిత్రగుప్త వల్లే చెప్పలేనంట. అంత గొప్ప విషయం అంటే కన్యాదానం అనేది. అటువంటి కన్యాదానం ఎంత గొప్పది కదా. ఆ దానం చేస్తే వచ్చే ఫలితము ఈ వరుదిని ఏకాదశి చేస్తే వస్తుంది. కాబట్టి ఈ ఏకాదశి ఎలా పాటించాలనేది నేను ఒకసారి చదువుతాను, వినండి. ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు కంచు పాత్రలో భుజించరాదు, మాంసభక్షణము చేయరాదు, ఎర్రపప్పును శనగపప్పును పాలకూరను తేనె ఇతరులు వండిన దానిని ఒకమారు కంటే ఎక్కువ కానీ తినరాదు. ఎవరన్నా వండితే ఇంకొకరు అంటే భగవంతునికి ఆఫర్ చేయకుండా ఇంకొకరు ఎవరన్నా ఏకాదశి చేయని వాళ్ళు వండితే కూడా తినరాదు. అండ్ ఆ రోజు ఒకసారి కన్నా ఎక్కువసారి తినరాదు. ఏకాదశికి ముందు రోజు నుండే మైథున క్రియలో పాల్గొనరాదు. జూదము, నిద్ర, తాంబూల సేవనము, ఇతరులను నిందించుట, పాపితో ఏమైనా పాపులు ఉంటారు వాళ్ళతో మాట్లాడుట, క్రోధమగుట, కోపం కూడా ఆ రోజు మనం రాకూడదు. మన మైండ్ అంతా కూడా భగవంతుడి యొక్క ఇదిలో ఉన్నారు కాబట్టి అది కూడా కంట్రోల్ చేసుకోవాలి. క్రోధమగుట,
ఏకాదశి రోజు అబద్ధం చెప్పుట వంటివి ఎంత మాత్రం కూడా చేయరాదు. ఏకాదశి మన్నాడు కూడా మనిషి కంచు పాత్రలో భుజించరాదు. మాంసభక్షణము, ఎర్రపప్పు వంటివి తినరాదు. తేనెను త్రాగరాదు. అసత్య భాషణము, వ్యాయామము, కష్టించి పనిచేయడము, 2 పూటల భోజనము, మైథున సంభోగము, గుండు గీసుకొనుట లేదా గడ్డం చేసుకొనుట, శరీరానికి తైలమర్దనం చేయరాదు. ఇవన్నీ కూడా ఆ రోజు ఆ నెక్స్ట్ రోజు కూడా మనం చేయకూడదు. ఏకాదశి వ్రతభంగానికి దారి తీసే ఈ నిషేధాలను జాగరూకతతో పాటించాలి. ఇతర నిషేధాలను ఈ 3 రోజులే కాకుండా ఎప్పటికీ పాటించాలి. ఈ నియమ నిబంధనలను అనుసరించి వరుదిని ఏకాదశి వ్రతాన్ని పాటించే వ్యక్తి సమస్త పాప దూరుడై పరమగతిని పొందుతాడు. ఆ ఏకాదశి రోజున మేల్కొని ఉండి జనార్దుని అంటే కృష్ణుణ్ణి సేవించేవాడు సమస్త పాప దూరుడై జీవిత చరమ లక్ష్యాన్ని సాధిస్తాడు. ఆ ఏకాదశి మహిమను వినేవాడు, చదివేవాడు 1000 గోవుల దాన ఫలితాన్ని నిక్కముగా పొందుతాడు. పాపముక్తుడై అతడు విష్ణు పదాన్ని చేరుకుంటారు. సో కాబట్టి నాకు తెలిసి మీకు అందరికి అర్థమైంటుంది వరుదిని ఏకాదశి ఎంత గొప్పదో. సో వరుదిని ఏకాదశికి జై, శ్రీల ప్రభుపాదకి జై, గౌర ప్రేమానందే.